ఎస్. ఒక్కసారి నుమాన్ గారి వద్దకు వెళ్తాం. నుమాన్ గారు, ఆల్రెడీ కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇలా ప్రతి చోట కూడా మేము అడ్డుకుంటూ వస్తున్నాం ఎస్ఐఆర్ జరగకుండా. ఇప్పుడు తెలంగాణలో కూడా అడ్డుకుంటాం, అడ్డుకోగలం అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఓవరాల్గా అసలు సర్పై మీ అభ్యంతరాలు ఏమిటి? ఎందుకని ఎన్నికల సంఘం పారదర్శకంగానే చేస్తామంటోంది, ఒక వ్యక్తి ఒక ఓటు అనేటువంటి ఒక నినాదంతో ముందుకెళ్తోంది కేంద్ర ప్రభుత్వం, ఆఫ్ కోర్స్ ఎన్నికల సంఘం ఆల్సో. మీ అభ్యంతరాలు ఏమిటి? వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ రమణ గారు, as well as తెలుగు వెంకటరెడ్డి గారు అండ్ మిత్రులు గౌతమ్ ప్రసాద్ గారు అండ్ ఆల్ ద వ్యూయర్స్. ఏదైతే మనం మాట్లాడుతున్నామో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వారు ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేపట్టిందో దాంట్లో భాగంగా తెలంగాణలో కూడా రాబోయే టైంలో వెరీ సూన్ మేబీ ఇన్ 2 weeks ఆర్ వీక్, లెస్ దాన్ ఏ వీక్ ఈ యొక్క ప్రాసెస్ స్టార్ట్ అవబోతుంది. ఒక్కసారి మనం చూసుకుంటే కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్వర్క్ ప్రకారం ఆర్టికల్ 324 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏమంటుందంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పవర్స్ ఇచ్చారు. దే హ్యావ్ టు కండక్ట్ ద ఎలక్షన్ అని చెప్పేసి ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఎలక్షన్ కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి కావాల్సినటువంటి యొక్క చట్టం రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951కి అనుగుణంగా దాంట్లో ప్రతి ఒక్క సెక్షన్ లిస్ట్ చేయబడింది. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఓటర్, ఒకవేళ ఓటర్కి ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు వారు ఏ రకంగా వారు అప్లికేషన్ పెట్టుకోవాలా, ఒకవేళ డిలీట్ చేయాలంటే ఏ రకంగా డిలీట్ చేయాలా అని చెప్పేసి క్లియర్గా ప్రతి ఒక్క సెక్షన్ క్షుణ్ణంగా వివరించడం జరిగింది. నా ఇప్పుడు క్వశ్చన్స్ ఏంటి, అభ్యంతరాలు ఏంటి అని చెప్పేసి మీరు అడిగిన దానికి సమాధానం నేను ఏం చెప్పదలుచుకున్నాను అని అంటే, మీరు ఇది ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రక్రియ చేస్తుంది ఇది మొదటిసారి కాదండి, ప్రతిసారి చేస్తూ వస్తారు. లాస్ట్ టైం జరిగింది 2002లో. కానీ అప్పటికి ఇప్పటికి వ్యత్యాసం ఏంటి అని అంటే, ఇప్పుడున్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి యొక్క గైడ్ లైన్స్ ప్రకారం ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తున్నారో దాంట్లో పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ అనేది లోపించింది. ట్రాన్స్పరెన్సీ ఎందుకు లోపించింది అని చెప్తున్నాను అని అంటే, ఎక్కడైతే డిలీట్ చేయాలో ఒక ఓటర్ని డిలీట్ చేయాలంటే రెండు విధాలండి. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అనేది ఒక గైడెన్స్, ఒక గైడ్ బుక్, ఒక రూల్ బుక్ కింద మనం మాదిరిగా మనం చూడాలి. దాంట్లో క్లియర్గా రాస్తుందండి డిలీషన్ ఆఫ్ ఓటర్స్ ఎప్పుడు చేయాలి అని అంటే, ఒక వ్యక్తి చనిపోతే, లేకపోతే ఒక వ్యక్తి ఒక చోటు నుంచి మరొక చోటికి వెళ్ళినప్పుడు, మైగ్రేట్ అయినప్పుడు ఇక్కడ డిలీట్ చేయాలి, అక్కడ యాడ్ చేయాలి. రెండే విధానాలండి, ఇంకా ఏ విధానం కూడా లేదు డిలీట్ చేయడానికి. మరి ప్రశ్న ఏంటి అని అంటే, డిలీట్ ఎవరైతే చనిపోయారు అని చెప్పేసి ఓట్లు డిలీట్ చేశారో, ఎక్కడైతే మనం వెస్ట్ బెంగాల్లో చూసామో, అంతకుముందు బీహార్లో కూడా చూసామో, డిలీట్ చేసేటప్పుడు 3 వారు కీలకంగా పరిగణించాలి. ఒకటి, నోటీస్ ఇవ్వాలి. ఫస్ట్ నోటీస్ ప్రతి ఒక్క ఇండివిజువల్కి నోటీస్ ఇవ్వడం కంపల్సరీ. నోటీస్ ఇచ్చిన తర్వాత వారికి టైం ఇవ్వాలా. ఆ టైం నిర్దిష్టమైన టైంలో ఒకవేళ వారు బ్రతికుంటే వారి యొక్క రిప్లైతో వారు రావచ్చు, ఎందుకు డిలీట్ చేయకూడదని చెప్పేసి. దాని తర్వాత డిలీషన్ చేయాలా. ఈ 3 స్టెప్స్ కంపల్సరీగా ఫాలో అవ్వాలా. నా అభ్యర్థనాలు ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ క్లియర్గా చెప్తుందో, అండర్ ద లీడర్షిప్ ఆఫ్ రాహుల్ గాంధీ గారు, నెంబర్ 1, వారి నోటీసెస్ ఎక్కడా సర్వ్ చేయలేదు. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటే, మీరు ఒక యాక్షన్ తీసుకునేటప్పుడు మరొక చోట వారి యొక్క అభ్యర్థనని వినాల్సిన అవసరం మీకు ఉంది. ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉన్నా సరే వాటన్నిటికీ కూడా సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, ప్రతి కాన్స్టిట్యూషనల్ బాడీ కెన్ బి సబ్జెక్టెడ్ టు జ్యుడిషియల్ రివ్యూ. అంటే వారు ఒకవేళ లోపాలు తాపాలు ఉంటే జ్యుడిషియల్ రివ్యూ కింద సుప్రీంకోర్టుకి వచ్చి తలుపు తట్టచ్చు అని చెప్పేసి ప్రొవిజన్ ఉంది. అంటే బీహార్ బెంగాల్ సుప్రీంకోర్టుకి వెస్ట్ బెంగాల్లో వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టులో మేము బ్రతుకున్నాం మొర్రో అని చెప్పేసి సుప్రీంకోర్టులో 27 లక్షల మంది యొక్క అప్లికేషన్స్ పెండింగ్ లో ఉన్నాయని చెప్పేసి సుప్రీంకోర్టు ముందు పోయి, అయ్యా మాకు ఓటు కావాలా, మేము ఓటు వేస్తాము, మేము బ్రతికే ఉన్నాము, మేము భారతీయులము, మమ్మల్ని కన్సిడర్ చేయండి, మమ్మల్ని పరిగణించండి అని చెప్పేసి అభ్యర్థన పెట్టుకుంటే ఎక్కడ కూడా కనికరించలేదు. ఎక్కడ కూడా చూద్దామని చెప్పేసి డిలే చేశారండి. ఎలక్షన్స్ ని మీరు డిఫర్ చేయాల్సిందండి. ఎలక్షన్స్ ఇంకో 3 నెలలు డిఫర్ చేయాల్సిందండి. వీరి యొక్క ఓటర్ లిస్ట్ యొక్క ప్రక్రియ అంటే నుమాన్ ఒక్క నిమిషం అండి. నుమాన్ గారు, అంటే టైం లేకపోవడం కూడా పెద్ద ప్రాబ్లం అనుకోవచ్చా? టైం లేదండి. ఎలక్షన్ టైం కి దేనికండి? ప్రెసిడెన్షియల్ రూల్ పెట్టండి, 6 నెలలు పెట్టండి, ఏమైతుందండి? పెట్టండి. యూ హ్యావ్ ఆల్రెడీ డన్ ఇన్ వెస్ట్ బెంగాల్ కదా. వెస్ట్ బెంగాల్లో మీరు ఏ రకంగా అయితే ఎలక్షన్ కండక్ట్ చేశారో, ఏ రకంగా అయితే మీరు సెంట్రల్ పర్సనల్ ని తీసుకొచ్చారో, సిఐఎస్ఎఫ్ పర్సనల్ ని తీసుకొచ్చేసి ఎలక్షన్ కండక్ట్, ఇట్ ఈస్ ఎ ప్రెసిడెన్షియల్ రూల్ అండి. డీజీపీని మార్చారు,
ఎన్ని చేయాలో అని చేశారు. నేను మమతా బెనర్జీ గారిని సపోర్ట్ చేయడం కాదు కదా, నేను అనేది ఇక్కడ ఇండియాలో ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సినటువంటి ఎన్నికలు జరగడం లేదని చెప్పేసి, రైట్ టు ఓట్ అనే హక్కు ప్రతి ఒక్క భారత ఎస్ పౌరుడికి ఎస్ ఉంది. ఎస్ ఒక్క సెకండ్ ఆ యొక్క హక్కుని మీరు ఈ రకంగా కాలరాస్తున్నప్పుడు ఒక భారతీయుడుగా నాకు బాధ కలుగుతుంది. మీరు Done. గెలవండి, ఒక్క ఇది second. కాదండి, Sure, అన్ని sure, sure. రాష్ట్రాలు గెలవండి, నాకు ఇబ్బంది లేదు. Yes, sir. నేనే వెంకటరెడ్డి గారు, చెప్తున్నాను, వెంకటరెడ్డి గారు మీరు version తీసుకుందాం. పారదర్శకంగా మీరు ఎలక్షన్ కండక్ట్ చేయండి అని చెప్తున్నాను. అది జరగనప్పుడు మాలాంటి వాదులు, ప్రజాస్వామ్యవాదులు, భారతీయులు అరే ఇంత గగ్గోలు పెడుతున్నా సరే మీరు పట్టించుకోకపోవడం ఇట్స్ ఓకే. అత్యంత బీజేపీ దారుణం. బీజేపీ ఏం చెప్తుందో చూద్దాం ఒక్క నిమిషం.